మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు శంకర్ నారాయణ, కోడాలి నాని, ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీరందరూ పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టండి. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పైన చేసిన విమర్శలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెబుతాం. మీ ప్రభుత్వం పతనమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. మీరు అధికారంలో ఉండి 3 ఏళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక, ప్రజలకు శాశ్వత ఉపాధి చూపలేక, ఎన్నికల ముందు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక అప్పులు తెచ్చి కేవలం సంక్షేమ పథకాలు కొంతమందికి ఇస్తూ ఇదే అభివృద్ధి అంటే ఎలాగా? మీ అందరికీ ఇతర పని లేకుండా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని విమర్శిస్తూ జనసేన పార్టీ 175 సీట్లు పోటీ చేయాలా, ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, ఎలా ముందుకెళ్లాలి అనే సభ్యత్వ సంస్కారం లేని హీనులతో చెప్పించుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి లేదు. పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా విమర్శించాలనే దురుద్దేశంతో తప్పుడు ఆలోచన విధానాలతో ప్యాకేజ్ దత్తపుత్రుడు అంటూ ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మభ్యపెడతారు? అధికార పార్టీకి సంబంధించిన మనస్సాక్షి లేని పేపర్లో ఈరోజు పిచ్చి రాతలో రైన్ గన్స్ గురించి రాశారు. 2018 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో అమడగూరు మండలంలో గుండ్లవారిపల్లిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి రైన్ గన్స్ వలన రైతులకు మంచి జరగలేదు, ఇవన్నీ నాటకాలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ రోజు మీరందరూ ఎక్కడున్నారో, కనీసం పరిజ్ఞానం మీ పేపర్కు లేకపోతే ప్రజలను మభ్యపెట్టాలని పిచ్చి రాతలు రాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే పాచిపోయిన లడ్డూలు అని చెప్పింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఆ రోజు మీరందరూ ఎక్కడున్నారో, మొత్తానికి మీ అందరికీ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చూస్తుంటే తడిసిపోతుందని మాకు అర్థమైంది. మీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. అభివృద్ధి చేసి చూపించండి, ప్రజల్ని మెప్పించండి. ఇంకా ఎంతో కాలం పవన్ కళ్యాణ్ విమర్శించి పబ్బం గడుపుకోవాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోం. శ్రీ పవన్ కళ్యాణ్ పైన మీరు చేస్తున్న విమర్శలు అన్ని చెత్త విమర్శలని ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. భారత మాతకి జై. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పత్రికలో బీజేపీతో సంసారం, చంద్రబాబుతో శృంగారం అని హెడ్డింగ్ పెట్టి ఒక మంత్రి దాశెట్టి రాజా, భవనాల శాఖ మంత్రి, మాజీ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే సుధాకర్ గారు ఫోటో పెట్టి ఈ ఆర్టికల్ రాశారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ పత్రిక కావచ్చు, దీంట్లో ఆర్టికల్ రాసిన విలువలు లేని, ఎందుకంటే చాలామంది జర్నలిజంలో విలువలున్న వ్యక్తులను చూసాం. దేశం కోసం కావచ్చు, రాష్ట్రం కోసం మంది, కానీ చాలామంది గొప్ప గొప్ప విలువలున్న జర్నలిస్టులను చూసాం. ఈ విలువలు లేని జర్నలిస్ట్ ఎవరో ఈ హెడ్డింగ్ పెట్టి ఎవరేం చెప్పారో కూడా స్పష్టత లేకుండా పిచ్చి రాతలు రాశాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన కాదది, నారా నాదేండ్ల సేన. ఏంటి అసలు మీకు ఏం సంబంధం? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన తర్వాత ఈ నెలలో స్పష్టంగా తను ఎందుకు స్థాపించబడింది, 2009లో ఏం జరిగింది, 2014లో ఎందుకు మద్దతు ఇవ్వబడింది, 2019లో మళ్ళీ ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేశాం, ఇప్పుడు 24లో పొత్తు ఎందుకు అవసరం అనేది స్పష్టంగా చెప్పాడు. ఈ నెల 14వ తారీఖు కావచ్చు, 15వ తారీఖు కావచ్చు, 20వ తారీఖు కావచ్చు, 21 కానీ నిన్న 22 తారీఖు. మీకైనా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, మీకు అర్థం కాకుండా ఈరోజు ఏదో పిచ్చిరాతలు రాసుకొని మీరు తృప్తి పడుతున్నారంటే నిజంగా మాకు చాలా విడ్డూరంగా ఉంది. మీ పైన జాలి కలుగుతుంది. ఎందుకంటే రోజు మీరు ఏదో పిచ్చిరాతలు రాయడము, ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్లో భాగమనే మాకు తెలిసినప్పటికి కూడా, కానీ మీకు కౌంటర్ ఇవ్వలేకుండా ఉండలేకపోతున్నాం మేము. ఎందుకంటే మొన్ననే నాకు నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, అయ్యా మీరు వాళ్ళని గారు, మంత్రి గారు, లేకపోతే అది గారు అని పిలిచేంత సంస్కారం లేదయ్యా వాళ్ళకు. వాళ్ళు సంస్కారహీనులు, వాళ్ళు వెధవులు, సన్యాసులు. మీరు ఇట్లా మంచిగా వాళ్లకు గారనో అన్నానో మాట్లాడితే వాళ్లకు మనసుకు ఎక్కదు, లేదంటే వాళ్ళ తలకెక్కదు. వీళ్ళంతా పిచ్చిముండా కొడుకులు. ఎందుకంటే రాజు ఏ విధంగా ఉంటాడో సైన్యం కూడా అదే విధంగా ఉంటుంది. రాజు ఆలోచనలోనే సైన్యం పనిచేస్తుంది. వీళ్ళందరూ కూడా అనర్హులు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంకు అనర్హుడు. తర్వాత వీళ్ళందరూ 151 మంది గెలిచేవాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా అనర్హులు. ఇట్లాంటి వాళ్ళని రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఇది. ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని మీరు గారు అని అద్దండి. వాళ్ళకు సంస్కారాలు కాదు, వాళ్ళు సంస్కారహీనులు. ఇట్లా వాళ్ళని పట్టుకొని మీరు అంత మంచిగా మాట్లాడితే వీళ్ళకి తలకెక్కదని చెప్పి కూడా చెప్పారు చాంతూరు. అయినా నేను ఆయన చెప్పాను, అన్నా మనం అట్లా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు సంస్కారహీనులే మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకు భార్య, పిల్లలు, అక్క, చెల్లి, అమ్మ ఉంది. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ఏదో పదవుల్లో ఉన్నారు. ప్రజలు ఓటు వేశారు కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం గౌరవించాలని అని చెప్పారు. అయినప్పటికీ కూడా మా లాంటి స్నేహితులు, మా ఫ్రెండ్లు, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విధంగా మిమ్మల్ని చులకనగా భావిస్తున్నప్పటికీ మేము ఇప్పటికి కూడా ఇంకా
ఎందుకంటే మాకు జనసేన పార్టీలో మా పవన్ కళ్యాణ్ గారు విలువలు నీతి నిజాయితీతో పనిచేస్తాం కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నాయకుల వరకు మేము తప్పకుండా మీకు గౌరవం ఇస్తున్నాం, ఇవ్వాల్సిన బాధ్యత మన మీద అని చెప్పి మేము ప్రజలకు మా ఫ్రెండ్స్కి ఇట్లా వాళ్ళకి సర్ది చెప్తున్నాం. అయినప్పుడు కూడా మీరు వినకుండా ఈ విధంగా నీచ రాతలు రాస్తూ రోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడతానే ఎవరో రావడము, నోటికి వచ్చిన కూతలు పోయడం, ఇదేనా మీరు మీ సంస్కారము? ఎందుకైనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకునేది? 101 సీట్లు ఉన్నాయి, 3 ఏళ్ళు పాలన సాగించారు, ఏం అభివృద్ధి చేశారు? ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక గంపడం బట్టేశారా? దాదాపుగా 3 లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పటికే పైన. అసలు ఏం జరుగుతుందో తెలియదు. సంక్షేమ పథకాల రూపంలో కొన్ని ఏదో కొంతమంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ఈరోజు మీ పాలన ఏంది? అసలు మీరు ఈ 3 ఏళ్ళలో ఏం చేస్తారో చెప్పండి. ఇంకా 2 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ వరకు ఏం చేస్తారో, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చి చెప్పేది లేదు. రోజు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే వాళ్ళనో ఈ కులము ఆ మతము, ఇంతేనా ఇంకా మీ పరిపాలన అంటే? 3 ఏళ్ళలో ఇంత దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కాదు. ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారో తెలియని నీచ స్థితిలో మీరందరూ అయోమయ స్థితిలో ఉన్నారంటే మాకైతే నిజంగా బాధ కలుగుతుంది. అయ్యా దాసెట్ రాజా, నీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఎందుకంటే మీ పేపర్లో నీ ఫోటో వేసి రాశారు, నువ్వు మాట్లాడావో లేదో మాకు తెలియదు. కానీ దాసెట్ రాజా, మీరు భవనాల శాఖ మంత్రి, రహదారుల శాఖ మంత్రి. అయ్యా 3 ఏళ్ల కాలంలో కనీసం ఒక రోడ్డు వేయలేదు. అయ్యా రోడ్లు వేయండి, తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదు. ఆ భవనాలు ఏదో 31 లక్షల ఇండ్లు అన్నారు, ఎన్ని భవనాలు కట్టినారో చెప్పండి. 31 లక్షలు, ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రం అన్నో ఇండ్లో ఇండ్లు ఇస్తుంది, ఆ ఇండ్లు కూడా కంప్లీట్ లేదు. అయ్యా దాసెట్ రాజా గారు, మీరు ఫస్ట్ ఆ రోడ్ల పరిస్థితి, ఆ తర్వాత భవనాల పరిస్థితి చూడండి. అయ్యా దాసెట్ రాజా. అయ్యా ఈ శంకర్ నారాయణ అయితే మాజీ మినిస్టర్, ఈయన పెనుగొండ నియోజకవర్గంలో మా సామాన్య కార్యకర్తకు ఎక్కువ, మా క్రియాశీల కార్యకర్త తక్కువ, మా క్రియాశీల సభ్యునికి తక్కువ, మా సామాన్య కార్యకర్త ఎక్కువ. ఈయన పిచ్చి శంకరయ్య అని పిలుస్తారు ఈ ప్రాంతంలో. ఈయన్ని ఈ తిక్క శంకరయ్య, ఈ పిచ్చి శంకరయ్య మొన్న ఏదో గడప గడపకు పోతే ఒక తాండాలో పెద్ద ఆవిడ నాకు పింఛన్ రాలేదని అడిగితే ఆమెకు సమాధానం చెప్పలేకుండా పారిపోయి వచ్చిన ఈ నాయకుడు ఈయన కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడమే మా దౌర్భాగ్యం. కాకపోతే ఇట్లా వాళ్ళంతా మినిస్టర్లు, లేకపోతే ఇట్లా వాళ్ళంతా మాజీ మినిస్టర్లు అంటే మాకైతే చాలా బాధ కలుగుతుంది. ఇంకా ఈయన ఎమ్మెల్యే ఎవరు సుధాకర్ అంట, ఈయన ఫేస్ ఇప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ ఈయన ఎక్కడ పని చేస్తాడో, ఏం చేస్తాడో, ఎక్కడ చేస్తాడో మాకైతే తెలియదు. ఇంకా ఈ కొడాల నాని, ఈ బోడిలింగాల్లో లింగమైన ఈ నాని ఉన్నాడు, ఈ కొడాల నాని. ఈయనకు కులము పాన్పరాక్రములుకుంటా. అసలు ప్రజలు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎట్లుండాలి? ప్రకాశం పంతులు గారు, ఎట్లాంటి వాళ్ళని చూసాం మనం. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లాంటి మహాత్ములు చూసిన, అసెంబ్లీలో పార్లమెంట్లో పోయిన మహాత్ములు ఉన్న ప్లేసుల్లో ఇటువంటి అంటే కనీసం బాడీ లాంగ్వేజ్ అంటే నేను వ్యక్తిగతంగా నేను విమర్శించను, కానీ కనీసం ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలకు హుందాగా, ఎంపీ ఒక మినిస్టర్ అంటే హుందాగా కనపడాలి. వాళ్ళ భాష కానీ వాళ్ళ సంస్కారం కానీ ఉండాలి. ఆ సంస్కారం లేని హీనుడినా ఈయన కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడమే. ఇంకా కొత్త బిచ్చగాడు పొద్దుడు గారినట్లు ఈ గుడివాడ నాని ఉన్నాడు. ఈ గుడివాడ నాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు విమర్శించే కోసమే ఆయనకు ఆ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆయన మొన్ననే ఏదో శాఖకు మంత్రి అయినాడు. అయ్యా నువ్వు మొన్ననే కొత్త కోటు గుట్టించుకొని ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి దావోస్కు మీరు మొత్తం 10,000 కోట్లు పెట్టుబడులు వచ్చేసాయని చెబుతుంది. అయ్యా ఇంతవరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎక్కడ ఏం పెట్టుబడి పెట్టారు? ఎన్ని పరిశ్రమలు స్థాపించారో మాకు చెప్పండి. అవి లేదు. మీ శాఖలకు సంబంధించిన పని మీరు చేయరు. ఎప్పుడు పిచ్చి కూతలు కూసుకుంటా, పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే కోసమే. ఇంకేం జగన్మోహన్ రెడ్డి గారితే సామాజిక న్యాయం అది అంటాడు. కేవలం సామాజిక న్యాయం ఎక్కడ ఉందంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శించే దాంట్లో సామాజిక న్యాయం, ఒక కాపుతో, ఒక బీసీతో, ఒక ఎస్సీ ఎస్టీతో ఇట్లా అంత కనపడుతుంది. కానీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం ఎవరికన్నా మీలో అయ్యా ఈ మాజీ మినిస్టర్లు కానీ ఈ మినిస్టర్లకు కానీ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు స్వతహాగా ఏదైనా ఒక సమస్య పైన కానీ ఏదైనా మాట్లాడే శక్తి సామర్థ్యాలు కానీ, ఒక నిర్ణయం తీసుకునే సామర్థ్యం కానీ, లేకుంటే మీకు ఏదైనా మీ సంబంధించిన కాన్స్టిట్యూషన్లో కావచ్చు, లేకపోతే మీ మంత్రి పదవిలో ఉన్న మీ ప్రాంతంలో కావచ్చు తీసుకుంటే పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి మీకు ఇస్తున్నారా? మొత్తం అంతా ఎవరో 2-3 కలిసి సద్దల రామకృష్ణారెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో ఇట్లా 4-5 కలిసి అక్కడ పార్టీని నడిపిస్తారు. స్క్రిప్ట్లు ఇస్తే మీరు వచ్చి అవుతున్నారు. మీరు కూడా మీకు అసలు విలువలు లేవు. మీకు మంత్రి పదవులే ఈయన ఇస్తుంది ఓ డమ్మీలకు. ఎందుకంటే మా అనంతపురం జిల్లాలో తీసుకున్నట్లయితే గతంలో శంకర్ నారాయణకి ఇచ్చారు. మేల్మేల్ రెడ్లంతా ఈ పక్క పార్టీ ఈయన బయటకు వచ్చి కాంగ్రెస్ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మి పార్టీని నిర్మించారు. మేల్మేల్ రెడ్లు పాపం అందరూ. వాళ్ళకు మినిస్టర్ పదవి లేదు. ఎందుకంటే వాళ్ళు నోరు ఉండేవాళ్ళు. రేపు పొద్దున జగన్మోహన్ వింటారో లేదని
ఈ తిక్కశంకరయ్యకు ఇచ్చారు 2.5 సంవత్సరము. తర్వాత మొన్న కూడా మళ్ళీ ఆమె ఉషశ్రీ అని ఆమెకి ఇచ్చారు. ఎందుకంటే ఆమె ఎవరో తెలియదు, ఆమె ఏం చేస్తుందో తెలియదు. పాపం రెడ్లంతా ఏం పరిస్థితి? ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే డమ్మీలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డమ్మీలకు సీట్లు ఇచ్చుకొని మినిస్టర్ పోస్టులు ఇచ్చుకొని ఈరోజు పబ్బం గడుపుకుంటూ డూడు బసవరం లాకట్లో అందరిని ఆడిస్తున్నారు. ఏ మినిస్టర్ కూడా ఈ వాళ్ళ శాఖలపైన పట్టు లేదు, వాళ్ళ శాఖలకు సంబంధించిన అంశాలపైన మాట్లాడరు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమో లేదంటే ఇంకో ప్రతిపక్షాన్ని విమర్శించడమో తప్ప మొత్తం మీరంతా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు చేస్తున్నారు. మీరందరూ ఎంత సంస్కారహీనులంటే కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆడవాళ్ళతో అసభ్యంగా ఫోన్లో మాట్లాడతారు. కొంతమంది మీ ఎంపీలు ఏకంగా నగ్న ప్రదర్శన చేస్తున్నారు. ఇంత సంస్కారహీనులు మీరందరూ. ఇంకా ఏకంగా ముఖ్యమంత్రి గారైతే అవినీతి కేసుల్లో కోర్టుకు ఎగరగొట్టి తిరుగుతున్నారు. అందరూ ఒక్కరు కూడా దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 151 మందిలో కేవలం ఏదో ఒక 5-10% మాత్రమే అర్హత యోగ్యతున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా అనర్హులు అని మాకు స్పష్టంగా అర్థమైంది. మీకు చేత కాదు, మీరు కేవలం డైవర్ట్లో పాలిటిక్స్లో భాగంగా ప్రజల్ని మభ్యపెడుతూ పక్కదారులు పట్టించే కోసం ఏదో ఒక అంశం లేపడం చేయడం. అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా? నేను మన మద్యం ఏదో పాలసీలో ఢిల్లీలో ఈయన పాత్ర ఉంది, ప్రమేయం ఉంది అంటున్నారు. వివరణ ఇస్తారా? ఈరు. ఎందుకు పోయారో చెప్పరు. ఢిల్లీకి ఎందుకు ఈడైతే ప్రగల్భాలు పలుకుతారా బీజేపీతో. అయ్యా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మీరు ఏదో బీజేపీతో సంసారం, చంద్రబాబు నాయుడుతో శృంగారం అంటున్నారు. మేము అడుగుతున్నాం, మీరు బీజేపీతో సంసారం, శృంగారం మీరు ఎవరితో చేస్తున్నారు? నరేంద్ర మోడీతో శృంగారం చేస్తున్నారా? అమిత్ షాతో శృంగారం చేస్తున్నారా? మీరు ఎందుకు మీరు మాట్లాడాల్సి వస్తే మేము మాట్లాడాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ. కాబట్టి మీరు సంస్కారహీనంగా మాండి, మీ పత్రికల్లో సంస్కారంగా రాతలు రాయండి అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. ఎందుకంటే మీరు మాకు మంగళగిరి పార్టీలో ఆఫీస్ పెట్టుకోవాలా, లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలుసు. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాల పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా తెలుసు. పల్లాబులు పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో పోటీ చేయాలి, ఒంటరిగా పోటీ చేయాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇది చేయాలి, జనసేన ఇది చేయాలి. ఇంతేనా? మీరేం చేస్తారో చెప్పండి అయ్యా. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేయడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకోవడం వల్ల, లేదంటే పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు చేసుకోవడం వల్ల, ఇవన్నీ చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ఇప్పుడు 6.5 లక్షల కోట్లు అప్పైనాయా? మీరు మాట్లాడుతున్నారే. గతంలో 2018లోనే పవన్ కళ్యాణ్ గారు మీకంటే ముందర ప్రత్యేక హోదా రానప్పుడు వాళ్ళు ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు నిలదీసింది పవన్ కళ్యాణ్ గారే. ఇంకా ఈ పిచ్చి రాతలు దీంట్లో రాశారు ఈరోజు సాక్షి పేపర్లో. దీంట్లో రాయడం ఏంటంటే రెయిన్ గన్లు పెట్టినప్పుడు ఎక్కడ పోయినాడు అయ్యా? నల్లమాడకు వచ్చి ఆ విలేజ్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి రైన్ గన్లతో చేసి విధంగా మీరు చేశారు, ఏమైందని చెప్పి నిలదీశాడు. మీకు తెలుసో లేదో శంకరనారాయణ లేకపోతే అనంతపురం జిల్లా నాయకులు తెలుసుకోండి. మీరు ఎలాంటి యూట్యూబ్లో తెలుస్తుంది. సంస్కారహీనంగా మీటి ఏం తెలదా ఈ సాక్షి పేపర్కో? ఏం సాక్షి మీడియా సంబంధించిన పెద్దలారా చాలామంది ఉన్నారు కదా, మీ విలువలతో కూడిన మీడియా చేసేవాళ్ళు. ఏం పవన్ కళ్యాణ్ గారు కదా వచ్చింది ఇక్కడికి. దీంట్లో రాశారు రైన్ గన్లు పెట్టినప్పుడు ఆ విలేజ్కి వచ్చి గుండ్లవారపల్లెకు నల్లమాడ దాంట్లో మండలంలో వచ్చి పవన్ కళ్యాణ్ గారయ్యా అక్కడ వచ్చి ఆ విలేజ్లోనే మీటింగ్ పెట్టి రైన్ గన్ల గురించి అడిగింది. వీళ్ళు అవినీతి చేస్తే 2014 నుంచి 19 మధ్యన 2018లో సభలో నరేంద్ర మోడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి తను వాళ్ళకు భాగం ఉన్నప్పటికీ, అంటే ఎప్పుడు కూడా మేము అధికారంలో భాగం లేవు, వాళ్ళ పొత్తులో మద్దతు ఇచ్చినప్పటికీ వాళ్ళకంటే నరేంద్ర మోడీ అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవం. అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అడిగారు. మీరు ఏ రోజు అడగలేదు. ఆ రోజు కూడా మీరు పాదయాత్ర పేరుతో బుద్ధులు పెడుతూ మూతులు లాగుతూ రోడ్లో తిరిగారు. మీరు ఇవన్నీ చరిత్ర తెలియకుండానో లేదంటే ప్రజలు మభ్యపెట్టి కోసం చేయొద్దండి. పవన్ కళ్యాణ్ గారు ఏం పని చేసుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏ విధంగా నడిపించుకోవాలా, పవన్ కళ్యాణ్ ఏం కార్యం చేయాలో పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా తెలుసు. మీతో చెప్పించుకునేంత అమాయకుడో మీ అంత సంస్కారహీనుడు కాదు. తను గొప్ప విఘ్నత ఉన్న వ్యక్తి. తను ఏం చేయాలో జనసేన పార్టీలో నడిపించుకు తెలుసు. మీరు ఏం చేస్తారో చేయండి. 101 సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు. అధికారం ఏం పొడిశారు ఇంతవరకు? ఏం అభివృద్ధి చేశారు? ఎక్కడన్నా ఒక చెరువు కట్టారా, ఒక డ్యామ్ కట్టారా, ఒక చెక్ డ్యామ్ కట్టారా, లేకపోతే నీళ్లు తెచ్చారా, లేకపోతే ఉపాధి కల్పించారా? శాశ్వత ఉపాధి కల్పించమంటే రోజు ఏందో ఆ పథకం ఈ పథకం ఫోన్లో మీరు చెప్పే పథకాల పేర్లే చెప్తున్నా. అమ్మఒడి అంటారు, అవి కొంతమందికి ఎగరగొడతారు. ఇంకోటి విద్యా కానుక ఏదో మన విద్యాదీవెన జగనన్న విద్యాదీవెన అంటారు. అయ్యా దాంట్లో ఇంతవరకు ఆ పిల్లలకు బూట్లు అవి ఏంటివి మీరు చెప్పిన సాక్సులు బట్టలు ఇంకా చాలా స్కూల్లో 75% ఇలేదయ్యా. ఇంకా స్కూల్ వినంపేతో స్కూల్ను సర్వనాశనం చేశారు. ఇంకా మీరు చెప్పిన ఏ పథకంలో కూడా రైతు భరోసా అంటున్నారు. మీరు ఒకరు ఇస్తాను 6,000 రూపాయలు దాంట్లో కేంద్రం ఇస్తుంది. అన్నీ మీరు మాట్లాడే తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టి ప్రతిపక్షాలని ఏదో ఒకటి ఇట్లా పిచ్చి వాళ్ళతో పిచ్చిపాటలు మాట్లాడించి పిచ్చిగా డైవర్ట్ చేసుకుంటా ఈ మొత్తం పబ్బం గడుపుకుంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేశారు.
కాబట్టి విముక్తి జరగాల్సిందే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పాలన నుంచి. అందుకోసమే పవన్ కళ్యాణ్ బలమైన నిర్ణయం తీసుకున్నారు. మేమంతా కూడా 24లో వైఎస్ఆర్సీపీ విముక్తి కోసమే పనిచేస్తామని చెప్పి, ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ విముక్తి జరగకపోతే భావితరాల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. ఈ దుర్మార్గుల పాలన, ఈ దుష్టుల పాలన అంతం కావాలని చెప్పి మేము కంకణం కట్టుకొని ఈరోజు నుంచి పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ అధికార పార్టీకి సంబంధించిన పేపర్లో కావచ్చు పిచ్చి రాతలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం. ఈరోజు రాసిన రాతలను ఖండిస్తున్నాం. మరోవైపు ఎవరైనా మినిస్టర్లు కానీ ఎవరన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు 170 సీట్లు పోటీ చేయాలి, ఇట్లాంటివన్నీ చెప్పాల్సిన చెప్పించుకునే అంత అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది, మీ వల్ల ఎటువంటి ప్రయోజనం రాష్ట్రానికి అవ్వకూడదని ప్రజలు కూడా డిసైడ్ అయిపోయినారు. మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే మీరు చెప్పినట్లుగా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, మీరు ఇచ్చిన నవరత్నాలు కావచ్చు, మీకు ధైర్యం ఉంటే రండి ఎలక్షన్స్కి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్లతోనో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్తో ఎన్నాళ్ళు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్, పిల్లల ప్యాకేజ్, 3 పెళ్లిళ్ళు, ఇంకోటి ఏం మాట్లాడలేదు. మీలాగా అయోగ్యుడు కాదు పవన్ కళ్యాణ్. మీలాగా అవినీతి సొమ్ము తీసుకొచ్చుకొని సంపాదించుకొని తండ్రుల పాలన మీ పాలన అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న అక్రమ సంపాదించుకున్న వ్యక్తి కాదే. తను సొంతంగా సంపాదించిన డబ్బుని ఈరోజు రైతులకు లక్ష రూపాయలు చొప్పున రైతులు చనిపోయిన రైతులకు ఇస్తున్నారు. అంత సంస్కారం ఉండే వ్యక్తి. ఎప్పుడు ఆపదలు వచ్చినా విపత్తులు వచ్చినా ఈరోజు కాదు, తను రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆదుకునే కుటుంబం వాళ్ళది, వాళ్ళు చేసేవాళ్ళు. అంతేగాని మీ పిచ్చి మాటలు ఇంకా నమ్మే పరిస్థితులు రాష్ట్ర ప్రజలు లేరు. ఇప్పటికైనా మీరందరూ బుద్ధి తెచ్చుకొని సంస్కారంగా మాట్లాడండి. కానీ సంస్కారంగా హీనంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం. 24లో వైఎస్ఆర్సీపీ పతనాన్ని మేము చూడాలని చెప్పి కంకణం కట్టుకొని పనిచేసిన సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జాగ్రత్త, అందరికీ హెచ్చరిస్తున్నాం. బాగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.